ఓకే. బట్ యాక్సెప్టెన్సీ ఉంటుందా? ఇఫ్ ఇన్ కేస్ చంద్రబాబు గారు లోకేష్ గారికి బాధ్యతలు అప్పచెప్తాను, ఇకపై నెక్స్ట్ నా కొడుకు చూసుకుంటారని ఒకవేళ అనౌన్స్మెంట్ చేస్తే జస్ట్ ఉండదండి. ఎందుకంటే ప్రాక్టికల్లీ సేమ్ సపోర్ట్ ఫ్రమ్ జనసేన నుంచి రాదు. ఓకే. బికాస్ మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి మీద. 66% పవన్ కళ్యాణ్ గారే కూటమి లీడ్ చేయాలన్న పొజిషన్ వచ్చినప్పుడు మరి జనసేన వాళ్ళు 66%. మీరు చూస్తే ఓవరాల్గా యావరేజ్ చూసారు 44-39. జనసేన వాళ్ళు ఎవరు కూటమి లీడ్ చేయాలన్న ప్రశ్నకి 66%, 67% మంది పవన్ కళ్యాణ్ కావాలనుకుంటారు. బికాజ్ ఈ రోజు కాకపోయినా రేపైనా మా వాడు లీడర్ అవుతాడు, మేము సపోర్ట్ చేసే పవన్ కళ్యాణ్ గారు దాన్ని సీఎం అవుతారని దాంతో ఆస్పిరేషన్తో 60-70% ఉన్నాయి. బట్ అది కాదు, ఎప్పటికి ఇలాగ ఉండే పొజిషన్ కనపడుతుంటే డ్రాప్ కనపడుతుంటుంది ఆబ్వియస్లీ. సో అక్కడ ఆ పార్టీ నుంచి కూడా కొంతమంది మళ్ళీ డైవర్ట్ అయ్యే అవకాశం. ఇప్పుడు దాంట్లో కూడా హార్డ్ కోర్గా జనసేనగా ఉండేవాళ్ళు ఉంటారు, కొంచెం వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉండేవాళ్ళు ఉంటారు, కొంచెం టీడీపీ ఫేవర్గా ఉండేవాళ్ళు ఉంటారు. బట్ హీ విల్ బికమ్ ద లీడ్, మనకు లీడర్ అవుతున్నాడు కదా మనోడు కదా అనుకునే వాళ్ళు ఇట్లా అనేరు. ఎప్పటికీ మీరు లీడర్ కాదు ఇట్లాగే ఉంటారు అనుకుంటే మటుకు దే వోంట్ గెట్ సపోర్ట్. 66% అని మీరు చెప్పారు కదండి. ఎక్కువగా ఏ కాస్ట్ నుంచి ఎక్కువగా కానీ కాపు ఓవరాల్ గా చూసారా? కమ్యూనిటీ పరంగా ఇట్స్ నాట్ ఏ సీక్రెట్, దీనికి సర్వే కూడా చేయాల్సిన అవసరం లేదు. ఆబ్వియస్లీ మోస్ట్ ఆఫ్ ది కాపు కమ్యూనిటీ విల్ ర్యాలీ విత్ పవన్ కళ్యాణ్ గారు అండి. ఓకే. ఓకే. నెక్స్ట్ సచివాలయం మరి పంచాయతీ రాజ్కి సంబంధించి సార్ 62% ఆల్మోస్ట్ సచివాలయం వన్ సైడ్గా ఉందండి. సచివాలయం కాన్సెప్ట్ బాగుందా, పంచాయతీరాజ్ బాగుందా అంటే ఆ సిస్టమ్ ఏ సిస్టమ్ బాగుంది అన్నప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టీడీపీ నుంచి కూడా చూడండి, టీడీపీ నుంచి కానీ వైఎస్ఆర్సీపీ నుంచి కానీ సచివాలయం ఎందుకంటే గ్రామానికి వచ్చింది కాన్సెప్ట్. ఇక్కడ వాలంటీర్ కాన్సెప్ట్, వాలంటీర్ అనేది సెపరేట్, దానికి అనుసంధానంగా ఇంటర్లింక్డ్గా ఉండేది. బట్ సచివాలయం ప్రతి గ్రామానికి ఒక సచివాలయం వచ్చేసరికి సంవేర్ మండలం దాకా హెడ్ క్వార్టర్స్ దాకా ప్రతి పనికి వెళ్లకుండా మేబీ అందుబాటులోకి వచ్చేసింది, ప్రతి ఒక్క సెక్షన్ వాళ్ళకి అందుబాటులో ఉన్న ఫీలింగ్ వచ్చింది. చంద్రబాబు గారు రిలీజ్ కాబట్టి ఆ సిస్టమ్ ని డివేట్ చేయడం కూడా ప్రయత్నించలేదు, బికాస్ అనుసంధానంగా ఉంది కాబట్టి. సో మెజారిటీ పీపుల్ ఆర్ సపోర్ట్. ఏం అబ్జర్వ్ చేశారు సార్, ఇది వాళ్ళు ఎందుకు ఎక్కువగా దాన్ని కావాలని కోరుకున్నారు? కొన్ని పాయింట్స్ ఏమైనా అంటే ప్రతి పనులకండి, ప్రతి పనికి ఇక్కడ లోకల్ డాక్టర్ కానీ అసిస్టెంట్స్ కానీ డాక్టర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఒక లోకల్ పోలీస్ కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్కటి ఎంటర్ చేసి ఒక డాక్యుమెంట్ తీసుకునే వాళ్ళు కావచ్చు, సెక్రటరీలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాళ్ళు జాబ్స్ వచ్చిన వాళ్ళు మొన్న లాస్ట్ టైం చాలా మంది ఓట్లేదు. ఇది పంచాయతీ మీరు అంతవరకే ఫిల్టర్ చేసి చూసుకుంటే వేరే దగ్గర సచివాలయం కాన్సెప్ట్ మటుకు ఎక్కువ మంది సపోర్ట్ అలాగే నిలబడతారు. ప్రజల నుంచి మటుకు దానికి మద్దతు ఉంది. మీరు ఎలా దాన్ని డివైడ్ చేస్తే వాళ్ళంతా ఓట్లు వేసారంటే కాదు, బట్ కాన్సెప్ట్ పరంగా మీరు అడిగితే సచివాలయం 100% దే సపోర్టెడ్. జనసేన వాళ్ళు కూడా 41% ప్రజలు దీనికే మొగ్గు చూపించారు. దట్స్ అ గ్రేట్ థింగ్. సో మేబీ బాబు గారు దీన్ని కంటిన్యూ చేయాలి అండ్ దీన్ని డీవియేట్ చేయకుండా ఉంటే వాళ్ళ గవర్నమెంట్కి ఇది ప్లస్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ 4 years టైం ఉంది కాబట్టి.